శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదండ పనసలో కొండపై పుట్టలో వెలిసిన స్వయంభూ శ్రీ అయ్యప్ప స్వామివారి మకర విలక్కు ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మంచాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మంచాల జ్ఞానేందర్లు బుధవారం అయ్యప్పకు అభిషేకం జరిపారు. ఆర్మూరుకు చెందిన బాలెపల్లి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే పంచామృత అభిషేకం, అష్టోత్తర కలశాభిషేకంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం చేస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయవద్దు, ఎవరికి వ్యక్తిగత ఫ్యామిలీ విషయాలపైన అబద్ధాలు ప్రసారం చేయకూడదు, చట్టానికి లోబడి నిర్మాణాత్మక విమర్శలు చేసుకుంటే మాకు సమస్య లేదు, ఆ పరిధి దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రెస్ మీట్లో స్పష్టం చేశారు. కేరళలోని శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. పొన్నంబల కొండపై జ్యోతి 3 సార్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని కన్నులారా వీక్షించి మాలాదారులు పరవశించిపోయారు. శబరిగిరిలో అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. భక్తులను ఆశీర్వదించడానికి స్వామి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్ముతారు. బీఆర్ఎస్ కేసీఆర్ ను విమర్శించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ను తిట్టేందుకు ఆయన కుమార్తె కవిత చాలు. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే వాటిని చెల్లిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం, బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్ అధికారం కోల్పోయిన 6 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఒక్క సీటు సాధించలేదన్నారు.